కొంతమంది ఏంటంటే ఒక పెద్ద పెద్ద సినిమాలు తీసి హిట్లు కొడుతుంటారు. మీరు అటు పెద్ద సినిమా 'పుష్ప 2' లాంటి సినిమా తీసి హిట్లు కొడుతూ బ్లాస్ట్ హిట్ కొడతారు. ఇటు 'డ్రాగన్' లాంటి సినిమా రిలీజ్ చేసి కూడా హిట్లు కొడుతున్నారు. సో అంటే ఒక ఒక మెటీరియల్ ఉన్న సినిమాని ఒక ఆడియన్స్కి ఇది టచ్ అవుతుంది అనుకున్న సినిమాలని అది పిచ్ చేయడంలో ఎక్కడ అంటే పెద్ద పెద్ద బ్యానర్స్ చాలా ఉంటాయి, బట్ కంటిన్యూస్గా హిట్స్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది మీకు? అంటే ఈ సినిమా వరకు అండి, ప్రదీప్ గారి సినిమా వరకు లవ్ టుడే నాకు చాలా చాలా బాగా నచ్చిన సినిమా. అలాగే ఏజిఎస్ వాళ్ళు మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, మేకింగ్, వాళ్ళ జడ్జిమెంట్ గురించి ఐడియా ఉంది. అండ్ అగైన్ దే ఆర్ డూయింగ్ విత్ ప్రదీప్ గారు. సో డెఫినెట్గా ఈ సినిమా ఓన్లీ జస్ట్ క్యాల్కులేటివ్ థింగ్స్, దిస్ సినిమా వోంట్ గో రాంగ్ అనే జస్ట్ ఆ గట్ ఫీలింగ్ అండి. అండ్ వీ హ్యావ్ సీన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రదీప్ గారు. ఇంకా డెఫినెట్గా ఇది పని అవుతుందిరా అని అనిపించి అప్రోచ్ అవ్వడం జరిగిందండి. ఇక రిజల్ట్ కూడా మీరు చూశారు. వాళ్ళు మనం గెస్ట్ చేసినట్టే సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. శశి గారు, సార్ రవి గారు, శశి గారు యాక్చువల్లీ అంటే పుష్ప 2కి 1875 crores కొట్టారు. అంటే నెక్స్ట్ మీరు డ్రాగన్ చేయబోతున్నారు, ఇంకా ఎక్స్పెక్టేషన్కి ఎక్కువ ఉంటాయి కదా, బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది? ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు. అవును సార్. డెఫినెట్గా అండి అది వన్ ఆఫ్ ద యూనిక్ స్క్రిప్ట్, ఇండియన్ స్క్రీన్లో చూడండి, వన్ ఆఫ్ ద యూనిక్ స్క్రిప్ట్ అండి అది. ఇక దాని లిమిట్, స్కై ఈజ్ ద లిమిట్. అది దాంట్లో అయితే ప్రతి మచ్ ష్యూర్, పిచ్చ కాన్ఫిడెంట్. అది ఎంత చేస్తుందో ఎవరికి తెలియదు. అది మోర్ దెన్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా పెద్దగా చేస్తుంది. అంటే అనుకున్న టైంకి రిలీజ్ చేస్తారా ప్లాన్? అంటే ఏమనుకున్నాము అంటే డేట్ డెఫినెట్గా దానికే ట్రై చేస్తాం కండి, షూర్గా.